హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? చాలా డేస్ తర్వాత మీతో ఇంటరాక్ట్ అవుతున్నాను కదా. ఎలా ప్రిపేర్ అవుతున్నారు? మంచిగా చదువుతున్నారా? ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది, ఎంతో టైం లేదు. సో అందరూ మంచిగా ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. సో 2024 అయిపోతుంది, లైక్ 2024 ప్రిలిమ్స్ ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది. సో మనం నెక్స్ట్ స్టెప్ ఏదైనా తీసుకోవాలి అంటే 2025. సో కొత్త ఆస్పిరెంట్స్ ఉంటారు, ఆల్రెడీ ఓల్డ్ ఆస్పిరెంట్స్ ఉంటారు, చాలా మంది 2025లో అటెంప్ట్ ఇవ్వాలనుకుంటున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను యూజువల్గా నా వీడియోస్లో చెప్పేది స్ట్రాటజీ సొంతంగా చేసుకుంటే మంచిది అని. కానీ స్ట్రాటజీ అనేది సొంతంగా చేసుకునే ముందు ఒక ఐడియా అనేది ఉండాలి, అంటే ఎట్లా చేసుకోవాలి అనేసి. చాలామంది నన్ను అడిగారు అనమాట, ప్లీజ్ 2025కి ఒక్కసారి స్ట్రాటజీ వీడియో చేయండి, మాకు ఒక ఐడియా వస్తుంది, ప్లీజ్ టైం అయిపోతుంది అనేసి చాలామంది అడిగారు. సో వాళ్ళందరి కోసం నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. అండ్ ఇది మీ ఇష్టమో, మీరు ఈ స్ట్రాటజీయే ఫాలో అవ్వాలని రూల్ ఏం లేదు. మీకు ఒక ఐడియా వస్తుందని వీడియో అనేది చేస్తున్నాను. సో మీ అందరికీ హెల్ప్ అవుతుంది. కంపల్సరీ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఆల్సో మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత ఎఫర్ట్ పెట్టి చేస్తున్నప్పుడు మీ సపోర్ట్ ఉంటే చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతాము. సో చాలామంది ఇప్పటికే వాళ్ళ సపోర్ట్ చూపిస్తూ, వాళ్ళ లవ్ చూపిస్తూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో ఐ హోప్ యూ ఆల్ విల్ సపోర్ట్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి అండ్ లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి. సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఎస్ అండి, ఏప్రిల్ మంత్ ఇప్పుడు మనకి ఆల్రెడీ 10th వచ్చింది కాబట్టి 10 days అనేవి కంప్లీట్ అయిపోయాయి. కానీ ఏప్రిల్ మంత్ని నేను కౌంట్ చేసి చేస్తున్నాను, బికాస్ 10 days మాత్రమే కంప్లీట్ అయిపోయాయి కాబట్టి 10 daysని కవర్ చేయొచ్చు అనేసి. ఎందుకంటే 10 daysని తీసేసి మళ్ళీ 20 days మాత్రమే తీసుకొని ఇట్లా స్ట్రాటజీ అనేది చేస్తే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. సో అందుకని మనం ఇప్పుడు ఏప్రిల్ 2024 నుంచి కౌంట్ చేసుకుంటూ మే 2025 వరకు కౌంట్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి 14 months ఉండింది. సో 14 months టోటల్గా ఉన్నప్పుడు లాస్ట్ 3 months అంటే ఇప్పుడు మనం మార్చ్, ఏప్రిల్, మే 2025 తీసుకుంటే లాస్ట్ 3 months కంప్లీట్గా ప్రిలిమ్స్కి ఇచ్చేస్తాం. ఓన్లీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ప్రిపేర్ అవుతాము, ఎందుకంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ దగ్గర వస్తుంది కాబట్టి. సో అట్లా చూసుకుంటే లాస్ట్ 3 months అనేవి పక్కన పెట్టేది. సో మనకి మిగతా ఎన్ని మంత్స్ ఉంటాయి? 11 months కదా. సో ఆ 11 monthsని మనం రెండు లైక్ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్కి ప్రిపరేషన్ అనేది చేస్తాము. సో ఆ స్ట్రాటజీని నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 11 monthsని మీరు మనసులో పెట్టుకోండి అనమాట. లైక్ ఇప్పుడు ఏప్రిల్ నుంచి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి వరకు ఇట్లా ఇది మైండ్లో పెట్టుకొని మనం స్ట్రాటజీ అనేది తీసుకుందాము. సో ఇంకొకటి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, టైం మేనేజ్మెంట్, కన్సిస్టెన్సీ, డెడికేషన్ అనేది చాలా అవసరం. సో మనం స్ట్రాటజీ చేసుకున్నాము అంటే అది ఫాలో అవ్వడం కూడా కష్టం, అది తెలుసు కదా. ఇన్ కేస్ మనం ఒక డే టైం టేబుల్ చేసుకున్నాము అంటే అది కంటిన్యూస్గా ఎవ్రీడే ఫాలో అవ్వడం అనేది కష్టం. అందుకే నేను ముందే చెప్తున్నాను, మీరు ఇవన్నీ మనసులో ఉంచుకోండి. టైం మేనేజ్మెంట్, డెడికేషన్తో మంచిగా ప్రిపేర్ అవ్వండి. కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనం 11 monthsని తీసుకుందాము. ఈ 11 monthsలో మనం ప్రిలిమ్స్కి, మెయిన్స్కి కలిపి ప్రిపేర్ అవుతాం. ఓకే, ప్రిలిమ్స్కి వేరు, మెయిన్స్కి వేరులా కాదు కదా. ఇందులో మనకి ఆప్షనల్ కూడా ఇంక్లూడ్ అవుతుంది, ఎందుకంటే మెయిన్స్లో మనకి మెయిన్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా ఉంది అంటే ఆప్షనల్. బికాస్ 500 marks, 250 2 పేపర్స్ ఉంటాయి ఆప్షనల్. సో 500 marks మనకి ఆప్షనల్ నుంచే వస్తున్నాయి. సో ఆప్షనల్ అనేది అంత ఇంపార్టెంట్ మన ప్రిపరేషన్లో. సో మెయిన్స్లో ఆప్షనల్ ప్లస్ జిఎస్ సబ్జెక్ట్స్ అండ్ ఆల్సో ప్రిలిమ్స్, సో ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి 11 months మన ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. మనం ఏప్రిల్ నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి. ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఒక 1 week or 7 days చేయాల్సిన పని ఏంటి అంటే, సిలబస్. బుక్ లిస్ట్ కాదు, ఏమీ కాదు, సిలబస్ చూడాలి. ఎందుకో చెప్పనా, సిలబస్ అనేది మనకి ఒక బైబిల్ లాంటిది అంతే. సిలబస్ లేకపోతే మనం ప్రిపేర్ అవ్వలేము. సో సిలబస్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ విత్ మైక్రో టాపిక్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఒక ప్రింట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఎవ్రీ డే దాన్ని మీ ప్రిపరేషన్ అయిపోయే వరకు ఒక కొద్దిసేపు అయినా దాన్ని చదువుతుంటే మీకు సిలబస్లో ఏముంది అనేది ఐడియా వస్తుంది. సో మీరు ఎక్కడ ఎట్లాంటి టాపిక్ చూసినా కూడా సిలబస్లో ఉంది కదా అనేది మీకు గుర్తొస్తుంది. సో దాన్ని, ఆ టాపిక్ని మీరు చదవగలరు ఈజీగా. సో సిలబస్ అంటే డీప్గా ఏం చదవవసరం లేదు, జస్ట్ తెలుసుకోవడానికి. అంటే ఈ సబ్జెక్ట్ నుంచి ఏ కాన్సెప్ట్స్ మనకి సిలబస్లో ఇచ్చారు, సో ఏ కాన్సెప్ట్స్ని మనం చదవకూడదు, ఏ కాన్సెప్ట్స్ని మనం చదవాలి అనే ఒక క్లియర్ ఐడియా కోసం సిలబస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు చూడండి, అదంతా తెలుసుకున్నారు కదా. సిలబస్ అంటే ఓన్లీ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ సిలబస్ నేను చెప్పట్లేదు, ఆప్షనల్ సిలబస్. ఆప్షనల్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 7 daysలోనే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందే మీ ఆప్షనల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. బికాజ్ ప్రిపరేషన్ మధ్యలో వచ్చి ఆప్షనల్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అండ్ ప్రిపరేషన్ మధ్యలో ఇదంతా ఒక పెద్ద న్యూసెన్స్ లాగా అనిపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఆప్షనల్. సో మీకు ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో, లైక్ 25, 26 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు అందులో మీకు నచ్చిన సబ్జెక్ట్స్, మీరు తీసుకోవాలనుకుంటున్న సబ్జెక్ట్స్, ఆల్రెడీ గ్రాడ్యుయేషన్కి రిలేటెడ్గా ఉన్న సబ్జెక్ట్, మీరు ఎక్కువసేపు ఇంట్రెస్ట్గా కూర్చొని చదవగలిగే సబ్జెక్ట్ ఏవైతే ఉన్నాయో అవి ఒక 3 2 ఉంటే 2, అసలు ఏం లేవు ఒక్కటే ఉంది అని అంటే అవి సెలెక్ట్ చేసుకొని పెట్టుకొని వాటిలో నుంచి ఒక బెస్ట్ సబ్జెక్ట్ని తీసుకొని దాని సిలబస్ కాపీ ఆప్షనల్కి వేరే ఉంటుంది. సో అది తీసుకొని దాన్ని కూడా చూడండి. మీకు
మీకు ఆల్రెడీ తెలుసా ఈ టాపిక్స్ అన్నీ, అంటే ఆల్రెడీ ఫెమిలియర్ ఉన్నారా లేకపోతే కొత్త, ఇవన్నీ తెలుసుకొని చూసుకోండి చదవగలనా లేదా అనేది మొత్తం తెలుసుకోండి. ఓకే, ఇది మాత్రం చేయాలి. అండ్ చాలామంది ప్రిపరేషన్ మధ్యలోకి వచ్చాక ఎలిజిబిలిటీ గురించి ఇంకా మనకి నోటిఫికేషన్లో డిఫరెంట్ చాలా పాయింట్స్ ఉంటాయి. అవన్నీ క్లియర్గా చదివి గుర్తుపెట్టుకోవడం అంటే ఇంపాసిబుల్. సో ఎవరికి వర్త్ ఇచ్చేది వాళ్ళు చదువుతూ ఉంటారు కాబట్టి సో నోటిఫికేషన్ని కూడా క్లియర్గా చూసుకోండి, కేటగిరీ వైజ్ ఆర్ మన హెల్త్ ఇష్యూస్ ఉన్నా, హ్యాండిక్యాప్డ్ ఉన్నా, సో ఇట్లా ఉంటాయి కదా. సో చాలా ఉంటాయి, అవన్నీ చూసుకోండి అనమాట. ఏది ఏ కేటగిరీకి మీరు చెందుతారు, ఎట్లుంది మీ ఎలిజిబిలిటీ అనేది. సో ఇవన్నీ ఒక క్లియర్ ఐడియా. జస్ట్ మీరు ఒక నోట్స్లో రాసి పెట్టుకుంటే మీకు డౌట్ వచ్చినప్పుడల్లా అవి చూసుకోవచ్చు. ఓకే, సో ఇట్లా ఇవన్నీ తెలుసుకోవాలి. ఫస్ట్ 1 వీక్ ఇచ్చేయండి, ఏం కాదు. ఎందుకంటే తెలుసుకోకుండా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఏం ఉపయోగం ఉండదు అండ్ ఆల్సో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఆ కన్ఫ్యూజన్ కంటే బెస్ట్ ముందే క్లియర్ చేసుకొని తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం ది బెస్ట్ కదా. సో ఇది అండి ఫస్ట్ మీరు చేయాల్సింది. సో నెక్స్ట్ థింగ్ ఏం చేయాలి అంటే, చాలా మందికి వచ్చే డౌట్ అసలు ఏ సబ్జెక్ట్స్తో స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది. సో ఇది నేను చెప్తాను, రిసోర్సెస్ చెప్తూ ఉంటాను, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ గురించి చెప్తూ ఉంటాను. సో దాన్ని ఫాలో అప్ అవ్వండి. సో ఫస్ట్ మంత్, ఇప్పుడు ఏప్రిల్లో ఉన్నాం కదా, సో ఏప్రిల్ మంత్ తీసుకుందాం. ఓకే, ఏప్రిల్ మంత్లో చేయాల్సిన పని ఏంటి అంటే ది కోర్ సబ్జెక్ట్. అంటే ఇప్పుడు మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకున్నప్పుడు ఏవైతే క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మనకు తెలుస్తుంది. సో ఆ సబ్జెక్ట్ని తీసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే పాలిటీ అన్ని సబ్జెక్ట్స్కి లింకప్ అయి ఉంటుంది, చాలా ఓవర్లాప్ అవుతూ ఉంటుంది. సో పాలిటీ అనేది ఫస్ట్ చదవడం ది బెస్ట్ అని నా ఒపీనియన్. పాలిటీ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుందన్నమాట. సో పాలిటీ అనేది ఏప్రిల్ మంత్లో కవర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం స్టార్ట్ చేసిన వాళ్ళకైతే చాలా టైం పడుతుంది, ఆల్రెడీ రివిజన్ చేసే వాళ్ళకి కూడా చాలా టైం పడుతుంది. బికాజ్ మనం చదివే కొద్దీ కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. సో అందుకే మ్యాక్సిమం అట్లీస్ట్ కంపల్సరీ పాలిటీకి 1 మంత్ అనే టైం అనేది కంపల్సరీ పడుతుంది. సో ఏప్రిల్ మంత్ అంతా పాలిటీకి ఇచ్చేయండి. సో పాలిటీ అనేది కంప్లీట్గా చదవండి. ఇప్పుడు కొంతమంది రోజుకి 2-3 సబ్జెక్ట్స్ చదువుతూ ఉంటారు. సో వాళ్ళకి స్ట్రాటజీ వేరే ఉండొచ్చు, బట్ 1 సబ్జెక్ట్కి స్టిక్ అయి ఉండండి అనేది నేను చెప్పే స్ట్రాటజీలో చెప్తున్నాను. సో పాలిటీ చదవండి. సో పాలిటీకి మనం తీసుకోవాల్సిన రిసోర్సెస్ 11th క్లాస్ NCERT, కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్. సో ఇది కానీ ఒక 2-3 రీడింగ్స్ ఇస్తే అసలు పాలిటీ ఏంటి అనేది తెలుస్తుంది, ఓవర్వ్యూ. సో ఇది చదివిన తర్వాత నెక్స్ట్ ది బెస్ట్ బుక్ ఏంటి అంటే ఎం లక్ష్మీకాంత్. సో ఈ బుక్ అయితే బెస్ట్ అండి. సో ఇది బల్కీగా కనిపిస్తుంది, అందుకే 1 మంత్ టైం అన్నాను. సో 1 మంత్లో కంప్లీట్ చేయాలి కంపల్సరీ. సో ఇది చూసుకోండి. NCERT అంటే NCERT అంత టైం ఏం పట్టదు. సో 1 వీక్లో మీరు 3 రివిజన్స్ అనేది కూడా ఇచ్చేయచ్చు. ఎందుకంటే జస్ట్ స్టోరీ టైంలో చదువుకుంటూ వెళ్తే అర్థమవుతుంది. ఇందులో ఉంటాయి పాలిటీలో, బట్ మనకి అందులో NCERTలో ఏంటంటే జస్ట్ బ్రీఫ్గా ఉంటుంది అంతే. సో అది నేను చెప్పేది. ఎం లక్ష్మీకాంత్ పాలిటీ అయితే కంపల్సరీ రిఫర్ చేయాల్సిందే. సో ఇది ఓవరాల్ 1 మంత్ పడుతుంది. సో దీంతో పాటు మీరు చేయాల్సింది ఏంటి అంటే డైలీ న్యూస్ పేపర్ అనేది కవర్ చేయాలి. డైలీ న్యూస్ పేపర్ ఇన్ ద సెన్స్ మీరు హిందూ న్యూస్ పేపర్ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ కానీ ఏదైనా ఒకటి రిఫర్ చేసి చదివితే సరిపోతుంది. ఫస్ట్లో టైం పడుతుంది, 2-3 hours మ్యాక్సిమం పడుతుంది, అంతకన్నా ఎక్కువ కూడా పడుతుంది. సో ఏం పర్లేదు, చదవండి. మీరు రోజులో 8 to 12 hours కొంచెం ఎంతూజియాస్టిక్గా ఉంటాము, కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది ప్రిపరేషన్ స్టార్టింగ్లో కాబట్టి మనం చదువుతాము. సో ఆ టైంలో మీరు 2-3 hours డైలీ ఇచ్చినా పర్లేదు న్యూస్ పేపర్కి. కానీ గ్రాడ్యువల్గా అంటే టైం వెళ్ళే కొద్దీ ఆ టైం అనేది తగ్గించుకుంటూ ఉండాలన్నమాట. సో ఇట్లా మీరు ఏదైనా ఒక న్యూస్ పేపర్ని రిఫర్ చేయండి. సో దాన్ని బట్టి మీకు పాలిటీ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అవుతాయి అండ్ ఆల్సో వేరే కరెంట్ అఫైర్స్ లైక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఎకనామీ, వేరే సబ్జెక్ట్స్వి కూడా మనకి కరెంట్ అఫైర్స్ అనేవి కవర్ అవుతాయి. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ రివిజన్ అనేది డే బై డే జరుగుతూనే ఉంటుంది. సో ఇది అనమాట. సో ఇంకొకటి, మనం ఏప్రిల్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మనం అట్లీస్ట్ 1.5 year కరెంట్ అఫైర్స్ చదివి ఉండాలి. ఎప్పుడు 2025లో ఎగ్జామ్ ఇవ్వడానికి. సో January, February, March మనం చదవలేదు కదా న్యూస్ పేపర్ అండ్ కరెంట్ అఫైర్స్. సో అప్పుడు ఎట్లా కవర్ చేస్తారు అంటే మనకి మంత్లీ కంపైలేషన్ ఉంటుంది. మంత్లీ విజన్ ఈజ్ ది బెస్ట్. సో విజన్ కంపైలేషన్ ఉంటుంది. మీరు ఇంకా వేరే ఏమైనా చూస్ చేసుకున్నా ఓకే. సో ఆ కంపైలేషన్ ఈ మంత్లో అంటే జనవరిది, ఫిబ్రవరిది కంపైలేషన్స్ ఆల్రెడీ రిలీజ్ అయ్యి ఉంటాయి, ఆల్రెడీ పబ్లిష్ చేసి ఉంటారు. కాబట్టి 2 మీరు కంపల్సరీ ఏప్రిల్ మంత్లో కంప్లీట్ చేయాలి. దీంతో పాలిటీ సబ్జెక్ట్తో పాటు మీరు చేయాల్సింది న్యూస్ పేపర్, కరెంట్ అఫైర్స్ కంపైలేషన్ అండ్ ఎం లక్ష్మీకాంత్ బుక్ కవర్ చేయాలి. అండ్ ఎట్లాగో మనకి పాలిటీలోనే
ఇంటర్నేషనల్ రిలేషన్స్ కవర్ అయిపోతాయి. సో ఇక్కడ మీకు రివిజన్ అనేది అయిపోతుంది. ఒక సబ్జెక్ట్ పాలిటీతో పాటు ఇంకో సబ్జెక్ట్ కూడా కంప్లీట్ అవుతుంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఇక్కడ మీకు కవర్ అయ్యేది కరెంట్ అఫైర్స్ అండ్ ఆల్సో పాలిటీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఏప్రిల్ మంత్ మీరు చేయాల్సింది ఇది. నెక్స్ట్ సెకండ్ మంత్ ఏదైతే ఉందో ఏప్రిల్ తర్వాత మే. సో ఈ మే మంత్లో మీరు చేయాల్సింది ఎకనామీ అనేది కూడా చాలా వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్, చాలా ఇంపార్టెంట్ అండ్ ఆల్సో వెరీ లెందీ టాపిక్, వెరీ లెందీ సబ్జెక్ట్. సో ఇది మనం ముందే కవర్ చేసుకొని ఉంచుకోవడం ది బెస్ట్. సో డైలీ కరెంట్ అఫైర్స్ ఎట్లాగో న్యూస్ పేపర్ నుంచి కంపైలేషన్స్ నుంచి కవర్ అవుతూ ఉంటాయి కాబట్టి ఎకనామీ అనేది మనకి ముందే సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకొని ఉంటే తర్వాత టెన్షన్ అవ్వకుండా ఉంటాం. ఎందుకంటే ఎకనామీ అనేది చాలా మందికి టఫ్ సబ్జెక్ట్లా అనిపిస్తూ ఉంటుంది అండ్ లెందీ సబ్జెక్ట్ కూడా. సో అందుకని చెప్తున్నాను. సో సోర్సెస్ వచ్చి 11th క్లాస్ ఎన్సీఆర్టీ అండి. 11th క్లాస్ ఎన్సీఆర్టీ ఒక్కటి చదివితే సరిపోతుంది. మైక్రో ఎకనామిక్స్. సో మీరు చూసుకోండి, యాక్చువల్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వీటి నుంచి వచ్చాయి, మంచిగా తరోగా చదవండి. అండ్ ఆల్సో ఎకనామీకి చాలామందికి బుక్స్ అనేవి కన్ఫ్యూజన్లో ఉంటాయి. సో కొంతమంది టాపర్స్ ఏమో రమేష్ సింగ్ అంటారు, కొంతమంది సంజీవ్ వర్మ అంటారు, కొంతమంది మృణల్ హ్యాండోట్స్ అంటారు, కొంతమంది శ్రీరామ్ ఐఏఎస్ బుక్స్ అంటారు. సో ఈ 4 బుక్స్లో నుంచి మీరు ఏదైనా ఒక్కటి రిఫర్ చేయండి. అయితే రమేష్ సింగ్ లేదా సంజీవ్ వర్మ లేదా మృణల్ హ్యాండోట్స్ లేదా శ్రీరామ్ ఐఏఎస్. సో ఇది మీరు చూస్ చేసుకోవాలి, మీ ఇష్టం అది. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి మంచిగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇది మీరు సొంతంగా చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే. సో బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే రిలీజ్ అవుతుంది కాబట్టి అది బెస్ట్. లేదా 2025లో మనకి బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే రిలీజ్ అవుతుంది. అప్పుడు మీరు రివిజన్ చేసుకున్న ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. సో ఇది కంపల్సరీ కంప్లీట్ అవుతుంది ఆ టైంకి. సో ఇది చేయాలి. అండ్ న్యూస్ పేపర్ కంపల్సరీ కవర్ చేయాలి. అండ్ ఇక్కడ కంపైలేషన్స్ వచ్చి ఆల్రెడీ మీరు ఫిబ్రవరి కంపైలేషన్ కంప్లీట్ చేశారు. సో మార్చ్, ఏప్రిల్ విజన్ ఐఏఎస్ కరెంట్ అఫైర్స్ కంపైలేషన్ అనేది మీరు ఈ మంత్స్లో అంటే మే మంత్లో కంప్లీట్ చేయాలి. ఓకే, సో ఇది మనం చేయాల్సింది మేలో. ఇట్లా ఎకనామీ అనేది లెందీ సబ్జెక్ట్ కాబట్టి మనం వేరే సబ్జెక్ట్ని తీసుకోవద్దు. ఎందుకంటే ఆల్రెడీ చాలా లెందీగా ఉంటుంది, ఆ టర్మ్స్ అవన్నీ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. సో మ్యాక్సిమం టైం మీరు ఇచ్చే డైలీ టైం ఎకనామీ మీదే పెట్టండి, వేరే సబ్జెక్ట్ ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో 3rd మంత్, 4th మంత్, 5th మంత్. సో ఇక్కడ మనం 3 మంత్స్ తీసుకుంటున్నాము. ఫస్ట్ అండ్ సెకండ్ మంత్ అయిపోయింది. సో 3rd, 4th, 5th తీసుకుంటున్నాము. దట్ ఈస్ జూన్, జూలై అండ్ ఆగస్ట్. సో ఇక్కడ మనకి పాలిటీ అయిపోయింది, ఎకనామీ అయిపోయింది. వేరే కోర్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి అంటే జాగ్రఫీ, హిస్టరీ ఇవి ఉన్నాయి. సో హిస్టరీ అనేది చాలా వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ అండ్ జాగ్రఫీ కూడా వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్. సో ఇక్కడ మనం ఎట్లాగో 3 మంత్స్ టైం అనేది తీసుకుంటున్నాం కాబట్టి మనం చూద్దాం. సో ఫస్ట్ థింగ్ మీరు జాగ్రఫీ కంప్లీట్ చేయాలి. జాగ్రఫీ కంప్లీట్ చేయాలి అని అంటే ఏమేమి సోర్సెస్ రిఫర్ చేయాలి? 11th and 12th క్లాస్ ఎన్సీఆర్టీస్ 11th 2, 12th 2 ఉంటాయి. సో అవి రిఫర్ చేయాలి. అవి రిఫర్ కాదు, అవి ఇంకా మీరు కంప్లీట్గా జాగ్రఫీకి అవి మెయిన్ బుక్స్, అవి కంపల్సరీ డీప్గా చదవాలి. అండ్ ఆల్సో జీసీ లియాంగ్. సో ఇది ఒక 2-3 టైమ్స్ రివిజన్ చేస్తే మీకు టాపిక్స్ అనేవి అర్థమవుతాయి. సో ఎన్సీఆర్టీస్తో పాటు జీసీ లియాంగ్. సో ఇది మీరు చదవాల్సింది. ఓకే, సో ఇంకొకటి ఏంటి జాగ్రఫీలో చేయాల్సింది? మ్యాప్ పాయింటింగ్. ఇది అస్సలు మర్చిపోవద్దు. మ్యాప్ పాయింటింగ్ మర్చిపోతే ఇంకా అసలు మనకి ఏం రాదు. ఓకే, మ్యాప్ పాయింటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో కవర్ చేయండి జాగ్రఫీకి. ఈ బుక్ లిస్ట్ అయితే సరిపోతుంది. సో ఇది మీరు టైం లిమిట్ పెట్టుకోండి. లైక్ ఇప్పుడు 2 సబ్జెక్ట్స్కి హిస్టరీ మనకి ఏన్షియన్, మిడావల్, మోడర్న్ ఉంటుంది కాబట్టి జాగ్రఫీ కాబట్టి. సో ఇది మీరు ఎట్లా డివైడ్ చేసుకుంటారనేది మీరు డివైడ్ చేసుకోండి. ఈ 3 మంత్స్లో జూన్, జూలై, ఆగస్ట్లో జాగ్రఫీ, హిస్టరీ అయిపోవాలి. ఓకే, సో నెక్స్ట్ థింగ్ హిస్టరీ కంప్లీట్ చేయాలి. సో ఏన్షియంట్, మిడావల్ అండ్ మోడర్న్ అండ్ ఓల్డ్ హిస్టరీ కూడా, వరల్డ్ హిస్టరీ కూడా చదవాలి కాబట్టి ఇది కూడా కవర్ అవ్వాలి. సో మీరు హిస్టరీ ఏన్షియంట్కి అయితే ఆర్ఎస్ శర్మ ఓల్డ్ ఎన్సీఆర్టీ రిఫర్ చేయండి. ఓకే, ఇది ఒక్కటి సరిపోతుంది ఎన్సీఆర్టీ. మిడావల్కి కూడా సతీష్ చంద్ర ఓల్డ్ ఎన్సీఆర్టీ సరిపోతుంది, ఇది ఒక్కటి. ఈ 2 కలిపి మీరు ఒక మంత్లో కంప్లీట్ చేయగలరు. ఓకే, సో మీరు జాగ్రఫీతో పాటు ఏన్షియంట్ అండ్ మిడావల్ కవర్ చేసేయచ్చు 1 మంత్లో. సో జాగ్రఫీ మీరు డైలీ 4 hours చదివినా కూడా ఏన్షియంట్ ఒక 2 hours చదివినా, మిడావల్ 2 hours చదివినా మీకు ఇక్కడ 8 hours అనేది దీనికి సరిపోతుంది. ఓకే, 1 month, దట్ ఈస్ జూన్ తీసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ మోడర్న్ చాలా వెరీ లెందీ సబ్జెక్ట్. సో దీనికి మీరు స్పెక్ట్రమ్ బుక్ రిఫర్ చేయండి. అండ్ ఆల్సో బిపిన్ చంద్ర ఓల్డ్ ఎన్సీఆర్టీ ఉంటుంది కదా, సో అది రిఫర్ చేయండి. సో ఇది ఒక 1 month ఇచ్చేయండి. ఇట్లా 1 month ఇచ్చేసినప్పుడు ఈ హిస్టరీలోనే ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ వరల్డ్ హిస్టరీ కవర్ అవుతుంది కాబట్టి సో ఇవన్నీ మీరు చూసుకోండి ఎట్లా కవర్ అవుతుంది అని చూసుకొని మీరు ఈ 3 monthsలో మ్యాక్సిమం కవర్ చేసేయండి. అండ్ ఆర్ట్ అండ్ కల్చర్కి రిఫర్ చేయాల్సిన బుక్ ఏంటి అంటే 11th క్లాస్ ఎన్సీఆర్టీకి, దట్ ఈస్ అన్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్, మనం ఫైన్ ఆర్ట్స్ అని కూడా అంటాము. అది ఓన్లీ జస్ట్ ఫర్ అన్ ఐడియా. తర్వాత మెయిన్ బుక్ ఏంటి అంటే నితిన్ సింఘానియా. సో ఈ బుక్ని రిఫర్ చేయాలి కంపల్సరీ. సో ఇది అనమాట మే, జూన్, జూలై కరెంట్ అఫైర్స్ మంత్లీ కంపైలేషన్స్ ఉన్నాయా, సో ఇవి కంపల్సరీ చదవాలి. మే, జూన్, జూలై గుర్తుపెట్టుకోండి. సో విజన్ ఐఏఎస్ కరెంట్ అఫైర్స్ కంపైలేషన్స్ మే, జూన్, జూలైవి కంప్లీట్ చేయాలి. అండ్ ఆల్సో న్యూస్ పేపర్ కూడా కవర్ చేయాలి. సో ఈ టైంలో మీరు కవర్ చేస్తూ ఉన్నారు, న్యూస్ పేపర్స్ కవర్ అవుతున్నాయి అండ్ ఆల్సో కంపైలేషన్స్ కవర్ అవుతున్నాయి కాబట్టి మీకు ఈ పాటికి కొద్ది గొప్ప సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ కూడా కవర్ అవుతూ ఉంటాయి.
ఓకే, యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎట్లా కవర్ అవుతున్నాయో అట్లనే ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా కవర్ అవుతుంది. ఇవన్నీ చిన్న సబ్జెక్ట్స్. సో ఇట్లా 3rd, 4th, 5th మంత్స్, దట్ ఈస్ జూన్, జూలై అండ్ ఆగస్ట్ మంత్స్ అనేవి కవర్ అయిపోయినాయి. సో నెక్స్ట్ చిన్న మంత్ ఏంటి? 6th మంత్. సో 6th మంత్ వచ్చి సెప్టెంబర్ వస్తుంది. సెప్టెంబర్ 2024లో మీరు కవర్ చేయాల్సిన సబ్జెక్ట్స్, అనదర్ కోర్ సబ్జెక్ట్, మనకి ఈ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి అనేది ఏదైనా ఉంది అంటే ఎన్వైర్న్మెంట్. సో ఎన్వైర్న్మెంట్కి కంపల్సరీ మీరు శంకర్ ఐఏఎస్ ఆర్ పిఎంఎఫ్ ఐఏఎస్ ఈ రెండిట్లో నుంచి ఏదైనా ఒక్కటి చూస్ చేసుకోండి. సో ఈ రెండిట్లో నుంచి ఏదైనా ఒక్కటి చదివితే సరిపోతుంది ఎన్వైర్న్మెంట్కి. అండ్ ఆల్సో మనకి డైలీ న్యూస్ పేపర్ నుంచి కవర్ అవుతాయి. సో ఇది ఎన్వైర్న్మెంట్ ఇక్కడితో కవర్ అవుతుంది. సో దీంతోపాటు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఆగస్ట్ మంత్ అండ్ సెప్టెంబర్ మంత్ రిలీజ్ అయిన మంత్లీ కంపైలేషన్ అనేది కరెంట్ అఫైర్స్ది కంపల్సరీ చదవాలి. ఓకే, సో ఇది మీరు చేయాల్సింది. అండ్ ఆల్సో సొసైటీ. సో రామ్ ఆహుజా బుక్ ఒకటి ఉంటుంది, ఓల్డ్ ఎన్సీఆర్టీ. సో ఇందులో నుంచి కవర్ అవుతుంది. అండ్ ఇది మీరు 10 days 15 daysలో కవర్ చేసేయచ్చు. సో సొసైటీది. సో సెప్టెంబర్ మంత్ అనేది ఎన్వైర్న్మెంట్కి, సొసైటీకి సరిపోతుంది అనమాట. సో ఆగస్ట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అండ్ ఆల్సో సెప్టెంబర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తూ ఎన్వైర్న్మెంట్ అండ్ సొసైటీ ఇక్కడితో కవర్ అవుతుంది సెప్టెంబర్లో. సో ఇది మీరు చేయాల్సింది అలాంగ్ విత్ న్యూస్ పేపర్. సో ఓకే, ఇక్కడితో అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ మంత్స్ 7th, 8th, 9th. 7th, 8th, 9th మంత్స్ ఏంటి? అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మీరు ఇప్పటి వరకు ఆప్షనల్ అనేది చదవలేదు కదా. సో ఈ పాటికే మీ ఆప్షనల్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. జిఎస్ సబ్జెక్ట్స్ మ్యాక్సిమం కోర్ సబ్జెక్ట్స్ అనేవి కవర్ అయిపోయి ఉన్నాయి. సో నెక్స్ట్ ఏమైనా ఉన్నాయి అంటే చాలా చిన్న వెరీ మైన్యూట్ టాపిక్స్, వెరీ మైన్యూట్ సబ్జెక్ట్స్. సో ఇవి మీరు సైమల్టేనియస్గా కవర్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి ఆప్షనల్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఆప్షనల్ సబ్జెక్ట్స్ వచ్చి అక్టోబర్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ పాటికే ఆప్షనల్ బుక్ లిస్ట్ అనేది మీరు మొత్తం ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి, అన్ని బుక్స్. బికాజ్ ఆప్షనల్ అనేది ఎప్పుడు రెగ్యులర్గానే ఉంటుంది. సో అప్డేటెడ్గా ఏమైనా ఉంటాయంటే పాలిటీ ఇట్లాంటి సబ్జెక్ట్స్ అయితే అప్డేటెడ్. సో వేరే సబ్జెక్ట్స్ అయితే కొంచెం మనం బుక్స్ ఆల్రెడీ కొనుక్కొని చదివేయచ్చు. సో అక్టోబర్ నుంచి మీరు చదువుతున్నారు కాబట్టి ఆప్షనల్ 2 పేపర్స్ కవర్ చేయడానికి 3 months టైం అయితే సరిపోతుంది. ఎందుకంటే మీరు క్లాసెస్ వింటారో లేదా సొంతంగా కవర్ చేస్తారో మీ ఇష్టం, కానీ ఆప్షనల్ సిలబస్ అనేది కవర్ చేయడానికి 3 months టైం చాలు అనేది నా ఒపీనియన్. సో 3 months టైం అనేది ఆప్షనల్కి ఇచ్చేయండి. సో వీటితో పాటు ఆప్షనల్తో పాటు చేయాల్సింది సీసాట్. ఇంతవరకు ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయలేదు. సో సీసాట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. ఇది ఎలా స్టార్ట్ చేస్తారు? ఎవ్రీడే 2 hours లేదా 1 hour మీకు కుదిరినప్పుడు 10 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆర్ 5 yearsకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని వాటిని రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో వెరీ బేసిక్ నుంచి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు అరిహాంత్ బుక్ని రిఫర్ చేయండి. సో ఈ అయితే ది బెస్ట్. ఇంతకు మించి ఏముండవు. తర్వాత టెస్ట్ సిరీస్, మాక్ టెస్ట్లు చేస్తారు కాబట్టి అక్కడ నుంచి ఆల్మోస్ట్ కవర్ అయిపోతూ ఉంటుంది. సో ఇది. అండ్ థర్డ్ థింగ్, ఎస్ఏ కంప్లీట్ చేయాలి. ఎస్ఏ అంటే మనకి జిఎస్ సబ్జెక్ట్స్తోనే సేమ్ ఉంటుంది, ఓవర్లాప్ అవుతుంది, సేమ్ టాపిక్స్ ఉంటాయి, కానీ ఎస్ఏ ఫామ్లో అడుగుతారు కాబట్టి ఎస్ఏ ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయా? సో ఆ టాపిక్స్, సర్టన్ టాపిక్స్ని తీసుకొని మీరు ఎన్ని కవర్ చేయగలిగితే అన్ని, ఆర్ ఎల్స్ 5 questions డైలీ ఎస్ఏ రాయండి. సో ఇది మహా అంటే 1 hour టైం పడుతుంది, ఆర్ ఎల్స్ 2 hours టైం పడుతుంది. సో ఇవి డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎగ్జామ్ టైం కల్లా మనం కొంచెం అందులో ప్రాక్టీస్ అయి ఉంటాం కాబట్టి రాయగలము. ఓకే, సో కరెంట్ అఫైర్స్ ఏ మంత్స్వి కంప్లీట్ చేయాలి అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఓకే, సో ఈ కంపైలేషన్స్ మీరు కంపల్సరీ చదవాలి. అండ్ ఆల్సో న్యూస్ పేపర్ అయితే అస్సలు మానేయొద్దు. న్యూస్ పేపర్ కంపల్సరీ చదవాలి, చదువుతూనే ఉండాలి. సో ఐ నో మనం జిఎస్ సబ్జెక్ట్స్ అయితే కంప్లీట్ చేస్తున్నాము, ఆప్షనల్ కూడా కవర్ అవుతుంది, సీసాట్ కూడా కవర్ అవుతుంది, కానీ రివిజన్స్ ఎక్కడ జరుగుతున్నాయి? సో ఇప్పటి నుంచి లైక్ ఈ మంత్స్ ఉన్నాయి కదా, మీరు ఏవైతే కంప్లీట్ చేస్తున్నారో అక్టోబర్, నవంబర్, డిసెంబర్, సో ఈ మంత్స్లో మీరు రివిజన్ కూడా చేయాలి. లైక్ రివిజన్ అనేది ఎంతో టైం పట్టదండి, డైలీ 1 hour టైం అనేది ఇస్తే సరిపోతుంది. సో కంప్లీట్ అయిన కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే పాలిటీ, ఎకనామీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎన్వైర్న్మెంట్ ఇవైతే కంప్లీట్ అయి ఉన్నాయో వాటిని రివిజన్ చేస్తూ ఉండండి. రిపీటెడ్ రివిజన్స్, నెంబర్ ఆఫ్ రివిజన్స్. మీరు ఎన్ని రివిజన్స్ చేయగలిగితే అన్ని రివిజన్స్ కంప్లీట్ చేయండి. ఐ నో ఆప్షనల్తో పాటు ఇది కొంచెం వాస్ట్గా అనిపిస్తుంది, హెవీగా అనిపిస్తుంది, బట్ మనం ప్రిపేర్ అవ్వాలి, ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేయాలి అని అంటే కంపల్సరీ ఇంత హార్డ్ వర్క్ అయితే చేయాలండి. అది సెల్ఫ్గా అనిపించాలి. ఎందుకంటే ఇంత ఏజ్ వచ్చాక కూడా ఒకరితో చెప్పించుకోకూడదు కదా. సో మంచిగా సొంతంగా అర్థం చేసుకొని నేను ఈ రోజు కష్టపడితేనే రేపు వచ్చే 50 years నేను ప్రశాంతంగా బ్రతకగలను అనేది గుర్తుపెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. సో ఏది బర్డెన్ అనుకోవద్దు, ఇది మీ డ్యూటీ, ఇది మీ వర్క్, యూ మస్ట్ డూ దిస్ అంతే. సో ఇది మీరు చేయాల్సింది. ఓకే, సో ఇది ఇలాగా మనకి 7th, 8th, 9th మంత్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు వచ్చి 10th and 11th మంత్స్ ఏమేంటాయి? జనవరి, ఫిబ్రవరి 2025. సో మనం 2025లోకి ఎంటర్ అయిపోయాం, ఎంతో టైం లేదు ఇప్పుడు మనకి ప్రిలిమ్స్కి. సో 10th and 11th మంత్స్లో చేయాల్సింది ఏంటి అంటే ఎథిక్స్ కవర్ అవ్వలేదు. సో ఎథిక్స్ సబ్జెక్ట్ కంపల్సరీ కవర్ చేయాలి. సో దీనికి లెక్సికాన్ రిఫర్ చేయండి, ఆర్ ఎల్స్ ఏదైనా కోచింగ్ మెటీరియల్ రిఫర్ చేయండి, సరిపోతుంది. అండ్ మనకి ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేయండి. మనకి ఇప్పుడు నెక్స్ట్ 3 months అయితే ఉన్నాయో ప్రిలిమ్స్కి ఇస్తాం కాబట్టి సో ఈ 2 months ఇప్పటి వరకు చదివారు, ఇప్పటి వరకు మీకు అంతా క్లియర్ ఐడియా వచ్చింది.
బాగుంది కాబట్టి ఆన్సర్ రైటింగ్ అనేది స్టార్ట్ చేయండి. సో ఎట్లా ప్లాన్ చేసుకుంటారు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కంపల్సరీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎన్ని క్వశ్చన్స్ అనేది మీరు సొంతంగా డిసైడ్ చేసుకోండి. ఓకే, సో డైలీ సీసాట్ అనేది కంపల్సరీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సీసాట్ ప్రాక్టీస్ చేయాలి. సో జనవరి ఫిబ్రవరికి సంబంధించిన కరెంట్ అఫైర్ కంపైలేషన్స్ రిలీజ్ అవుతాయి. సో అవి మీరు కంపల్సరీ కవర్ చేయాలి. సో ఇట్లా 11th and 10th మంత్స్లో చేయాలి. అండ్ ఆల్సో రివిజన్స్ జరుగుతూనే ఉండాలి. అండ్ ఇక్కడ ఈ 2 months మీరు కంపల్సరీ ఆప్షనల్ రివిజన్ అనేది చేయాలి. ఆప్షనల్ రివిజన్ చేయకపోతే మనకు వచ్చే ఇప్పుడు మళ్ళీ ప్రిలిమ్స్ తర్వాతే ముట్టుకుంటాము ఆప్షనల్ని. సో అప్పటికి గ్యాప్ వచ్చేస్తుంది. అందుకే ఆప్షనల్ రివిజన్ అనేది కూడా 10th and 11 months, దట్ మీన్స్ జనవరి అండ్ ఫిబ్రవరిలో కంప్లీట్ చేయండి. ఇవన్నీ మైన్యూట్ సబ్జెక్ట్స్ కాబట్టి ఈజీగా కవర్ అయితే డైలీ 8 hours కూర్చున్నా కూడా కవర్ అయిపోతాయి అనమాట. సో ఇంకా మనం ఎండ్కి వచ్చేసాము. ఇంకా మిగిలింది మనకి 3 months. ఏది మార్చ్, ఏప్రిల్, మే, దట్ టు ఫర్ ప్రిలిమ్స్. ఇది కంప్లీట్గా మనం ప్రిలిమ్స్కి చేయాలి అని చెప్పాను కదా. 12th, 13th, 14 months ఇవి. ఓకే, దట్ ఈస్ మార్చ్, ఏప్రిల్, మే. సో ఇందులో మీరు చేయాల్సింది ఇప్పటి వరకు ఏవేవైతే సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోయినాయో, ప్రిలిమ్స్లో ఏవే సబ్జెక్ట్స్ అయితే ఇంటర్లింక్ అవుతున్నాయో ఈ సబ్జెక్ట్స్ చూసుకొని ప్రిలిమ్ సబ్జెక్ట్స్ని రివిజన్ చేయాలి. చాలా రివిజన్స్ చేయాలి. ఇంకా మీకు డ్యూటీ ఏంటంటే ఆల్రెడీ ఇంకా మొత్తం కంప్లీట్ అయ్యింది కాబట్టి రివిజన్స్ చేయడమే. సో ఇది మీరు కంపల్సరీ చేయాలి. సో రివిజన్స్ అట్లీస్ట్ 2 to 3 hours చేస్తూనే ఉండండి. ఓకే, ఇప్పుడు మీరు ప్రిలిమ్స్కి సంబంధించి టెస్ట్ సిరీస్ అనేది తీసుకోవాలండి. మాక్ టెస్ట్ అనేది రాయాలి. అట్లీస్ట్ ఒక 50 టెస్ట్ అనేది రాయాలి. సో రాస్తేనే మనం ఎంతవరకు చదివామో, ఎంతవరకు మనం ఎగ్జామ్లో అటెండ్ అయితే రాయగలమో అనేది ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. ఓకే, సో దీనికి సంబంధించి మీరు ఏదైనా టెస్ట్ సిరీస్ తీసుకోవాలి అంటే కొంచెం మంచివి అనుకుంటే విజన్ అండ్ ఫోరం, నేను ఫాలో అయ్యేది కూడా అదే. విజన్వి బాగుంటాయి అండ్ ఫోరం ఐఏఎస్వి కూడా బాగుంటాయి, మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్. సో ఇవి చూసుకోండి. అండ్ ఆల్సో ఆ టెస్ట్ సిరీస్ మీరు ఏదైతే రాసి వస్తున్నారో అవి అనాలిసిస్, ఏవేవైతే ఆన్సర్స్, రాంగ్ ఆన్సర్స్, ఈవెన్ కరెక్ట్ ఆన్సర్స్ అవన్నీ ఆప్షన్స్ వైజ్గా చూసుకుంటూ వెళ్ళాలి కంపల్సరీ. ఓకే, టెస్ట్ సిరీస్ అనాలిసిస్ జరగాలి. అండ్ ఆల్సో పీవైక్యూస్. సో మీరు ఇప్పుడు కాదు పీవైక్యూస్ ఓపెన్ చేయాల్సింది, ఇంతకుముందే మీరు ఏవేవైతే సబ్జెక్ట్స్ కంప్లీట్ చేస్తున్నారో దాని అకార్డింగ్ పీవైక్యూస్ కూడా చూసుకుంటుంటే కొన్ని కవర్ అవుతాయి. సో ఇప్పుడు కూడా మీరు పీవైక్యూస్ అనాలిసిస్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్గా చూసుకుంటూ ఉండండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి డైలీ. మీ డ్యూటీ ఇంకా ఇదే అండి, రివిజన్ టెస్ట్ సిరీస్. ఓకే, సో దీంతో పాటు సీసాట్ ప్రాక్టీస్ చేయాలి. సో సీసాట్ ఈ మధ్య మనకి టఫ్ వస్తుంది కాబట్టి నేను ఇంత టైం అనేది సీసాట్కి ఇస్తున్నా. సో సీసాట్ అనేది ప్రాక్టీస్ చేయాలి. సో ఇట్లా జరుగుతుంది. అండ్ ఆల్సో మార్చ్, ఏప్రిల్, మేకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కంపైలేషన్స్ అనేవి చదవాలి. గుర్తుపెట్టుకోండి, కంపైలేషన్స్ కంపల్సరీ చదవాలి. అండ్ ఆల్సో న్యూస్ పేపర్ అస్సలు మిస్ చేయొద్దు. ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్, బికాస్ కరెంట్ అఫైర్స్ నుంచి మాక్సిమం క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇట్లా ఇది చేయాలి. సో ఇట్లా మనం ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ఫుల్ ఫ్లెష్గా ప్రిపేర్ అయ్యి వెళ్తాము, రాస్తాము అండ్ క్వాలిఫై కూడా అవుతాము. దాట్ యూ మస్ట్ కీప్ ఇన్ యువర్ మైండ్. నేను ఖచ్చితంగా ఈసారి అటెంప్ట్లో క్లియర్ చేస్తాను, క్లియర్ చేయాలి, అంతే. ఇక నేను ఈ స్ట్రాటజీ ఫాలో అవుతాను, నాది ఇదే స్ట్రాటజీ, ఇదే బుక్ లిస్ట్, ఇదే ఫైనలైజ్ చేసుకుంటున్నాను, ఇదే ఫాలో అవుతాను అని ఫిక్స్ అయ్యి ప్రిలిమ్స్కి వెళ్తారు, ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు. సో నెక్స్ట్ థింగ్ ఏంటి, ప్రిలిమ్స్ తర్వాత మనకి మెయిన్స్కి టైం ఉంటుంది. సెప్టెంబర్లో ఎగ్జామ్ అనేది జరుగుతుంది మ్యాక్సిమం. సో ఈ టైం ఏదైతే ఉందో, ఎప్పుడైతే ఎగ్జామ్ ప్రిలిమ్స్ కంప్లీట్ అయితే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. సో ఈ టైం ఏదైతే ఉందో మీరు ఆ టైంలో చేయాల్సింది ఆప్షనల్ కంపల్సరీ రివిజన్ చేయాలి. అండ్ ఆల్సో అన్ని జిఎస్ సబ్జెక్ట్స్ రివిజన్ చేయాలి. ఆన్సర్ రైటింగ్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. ఈవెన్ దో మీరు టెస్ట్ సిరీస్లో జాయిన్ అయినా కూడా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది మీ సొంతంగా చేయాలి. సో టెస్ట్ సిరీస్ అనేది కంపల్సరీ జాయిన్ అవ్వాలి. మెయిన్స్ టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వండి. ఓకే, సో ఇట్లా మనకి మెయిన్స్ అనేది జరుగుతుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి ఆన్సర్ రైటింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఇట్లా మెయిన్స్కి ప్రిపరేషన్ జరుగుతుంది. అండ్ ఆల్సో డోంట్ మిస్ ది న్యూస్ పేపర్ చాలా ఇంపార్టెంట్. సో ఇట్లా ఓవరాల్ స్ట్రాటజీ అనేది నేను మీకు చెప్పానండి. సో ఇది నా వరకు నేను అంటే ఆలోచించి ఇంతకుముందు చెప్పిన స్ట్రాటజీస్ కంటే కొంచెం అప్డేటెడ్గా చేసుకునే స్ట్రాటజీ ఇది. అండ్ ఆల్సో ఎన్సీఆర్టీస్ అనేవి మీకు కవర్ అవుతున్నాయి సైమల్టేనియస్గా, మీకు సపరేట్గా టైం ఏమీ తీసుకోవట్లేదు ఎన్సీఆర్టీస్ కోసం, అర్థమైందా? సో ఇది మీరు చేయాల్సింది. ఇట్లా మీ ప్రిపరేషన్ అనేది స్ట్రాటజీ అనేది చేసుకోండి, మంచిగా ప్రిపరేషన్ చేయండి. ఎంతో టైం లేదు, 14 months ఈజ్ వెరీ లెస్ టైం. ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి తెలుసు 1 yearలో క్రాక్ చేయడం ఎంత కష్టమో అని. సో మీ అందరికీ ఆల్ ది బెస్ట్. మంచిగా క్లియర్ చేస్తారు, మంచిగా చదువుతారు, నేను చెప్పినవన్నీ ఫాలో అవుతారు అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయిందని కూడా అనుకుంటున్నాను. నేను ఈ వీడియో లేట్గా చేస్తున్నాను, సారీ ఫర్ దాట్. చాలామంది రిపీటెడ్గా అడిగినాక కూడా చేయలేకపోయాను. సో ఇప్పుడు నాకు టైం కుదిరిందండి, సో లేట్ అయినందుకు సారీ. సో ఈ వీడియో అయితే మీ అందరికీ హెల్ప్ అయిందని అనుకుంటున్నా. లెందీగా ఉంది, సో కొంచెం టైం అనేది స్పీడ్ పెట్టుకొని వినండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.